ఐదేళ్లలో వైసీపీ పాలన మీకు ఎలా అనిపించింది? బాగాలేదు, కానీ తెలుగుదేశం వస్తే బాగుంటుంది నెక్స్ట్ టైం. ఏంటి నా తెలుగుదేశం పార్టీ మీద అంత నమ్మకం ఏంటి? నమ్మకం అంటే అన్నీ పెంచేస్తున్నాడు కదా, అదే కదా, ఇంకేముంది, అన్నీ పెంచేస్తున్నాడు కదా, దానివల్ల. అయితే తెలుగుదేశం పార్టీ విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి సార్? ఎంతవరకు ఉన్నాయండి? ఉన్నాయి, 90% ఉన్నాయి. మీకు ఏం ఐదేళ్లలో ముఖ్యంగా ఏం నచ్చలేదు? ఏ నచ్చలేదంటే అరాచకం ఎక్కువైపోయింది, గల్లబాలు. అది నాకు కూడా ప్రాబ్లం ఉన్నింది, అయినా ఏమి జరగలేదు. ఇంట్లో వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం అయితే ఏం చేయలేదు ఎవరు. 2 కిడ్నీలు దెబ్బతిని ఈ మధ్య చనిపోయినారు మా ఇంట్లో వాళ్ళు కూడా. అది ప్రాబ్లం. నందమూరి వంశం నుంచి బాలయ్య బాబు గారు, నారా లోకేష్ గారు కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు కదా, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ జనాల మీద ఎంతవరకు ఉంటుందంట? జనాల మీద ఉంటే కన్ఫామ్గా ఉంటుంది, ఉంటేనే కదా. ఇప్పుడు తొందరలో ఎన్టీఆర్ కూడా రాబోతాడు. థ్యాంక్స్ అన్న. వైసీపీ ప్రభుత్వ పనితీరు మీకు ఎలా అనిపించింది? బ్రో, అదైతే ప్రస్తుతానికి ఇప్పుడు జరిగేదైతే జరుగుతుంది. నాకు తెలిసి టీడీపీ వస్తే 2సారి బాగుంటుంది అనుకుంటున్నాను. టీడీపీ వస్తే 2సారి ప్రభుత్వానికి జగన్ అన్న క్యాంటీన్స్, అది ఇంతకుముందు అన్న క్యాంటీన్స్ అయితే పేదోళ్ళకి ఒక 5 రూపాయలు కట్టునింది. ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టున్నారు, కానీ అది ఒక్కొక్క డబ్బా బాక్స్ 50 రూపాయలు అట్టు తీసుకుంటున్నారు. బిర్యానీ కానీ ఏదైనా కానీ ప్రస్తుతానికి టీడీపీ ఉంటేనే బాగుంటుంది. అదేనా? అయితే మన నెల్లూరు సిటీ సంబంధించి చెప్పండి, నారాయణ సార్కి కానీ అండ్ రూరల్ ఏరియా సంబంధించి కోటంరెడ్డి సార్కి విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అదైతే ఐడియా లేదు బ్రో. నాకైతే ఈసారి మాత్రం మంత్రి నారాయణ అతనే వస్తారు అనుకుంటున్నాను. ఈసారి అతనికి అయితే ఎవరు పోటీగా నిలబడినా కూడా ఆయనకి పోటీగా ఎవరు నిలబడలేరు కూడా అనుకుంటున్నాను. అలాగే నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్య బాబు గారు కానీ నారా లోకేష్ గారు క్యాంపెయిన్కి వస్తున్నారు. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ జనాల మీద ఎంతవరకు ఉంటుందంటారు? ప్రస్తుతానికి ఇప్పుడు బాలయ్య గారు అంటే ఆయన దీంట్లో వస్తారని మేము చెప్పలేము. ఈయన జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే మాత్రం అది వేరే లెవెల్గా ఉంటుంది బ్రో. అయితే ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఇప్పుడైతే తెలుగుదేశం అంటే ఇప్పుడు జనసేన తెలుగుదేశం 2 కలిసి పోట్లాడుతున్నాయి. ఇప్పుడైతే చెప్పలేము బ్రో, అది ఎలక్షన్ వచ్చేదాకా ఏం చేయలేము. ఎలక్షన్ వస్తేనే అది. థ్యాంక్స్ సార్. చెప్పండి సార్, త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ రూలింగ్కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఏమిటి, రాష్ట్రం మొత్తంలో జనాలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అన్న అతని పాలసీస్ అన్న ఫుల్గా విరక్తి చెందిపోయి ఉన్నారు. ఈసారి అట్ ఎనీ కాస్ట్ ఏ డౌట్ కూడా లేకుండా తెలుగుదేశం పార్టీ 130 నుంచి 140 సీట్లు సంపాదించబోతుంది. దీనికి కారణం, మెయిన్ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానమే. ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ కాకుండా ఫ్రీ స్కీమ్స్ అంటూ ఇస్తున్నామని చెప్పి అతను ఒక ధీమాలో ఉన్నాడు. ఈ ఫ్రీ స్కీమ్స్ తీసుకునే వాళ్ళల్లో 100 మందికి పోయినసారి స్కీమ్లు వస్తుంటే వాళ్ళకి 25 మందికి రేషన్ కార్డే లేకుండా ఆ స్కీమ్స్ లేకుండా చేసేసాడు. ఈ రేషన్ కార్డులు పోయిన దానికి మెయిన్ కారణం ఏంటంటే కరెంటు బిల్లులు పెంచేసి ఒక అమౌంట్ కంటే ఎక్కువ కరెంటు బిల్లు వస్తే వాళ్ళకి రేషన్ కార్డ్ కట్, 4 వీలర్ ఉంటే రేషన్ కార్డ్ కట్, ఆ హౌస్ ట్యాక్స్ ఒక అమౌంట్ కంటే ఎక్కువ వచ్చినా రేషన్ కార్డ్ కట్ అని చెప్పి 25% మందికి, పోయినసారి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి 25% మందికి ఈసారి రేషన్ కార్డులు లేకుండా చేసేశారు. వాళ్ళంతా కూడా వ్యతిరేకత అయి ఉన్నారు. వీళ్ళు అతను ఇచ్చిన స్కీముల్లో 10 రూపాయల స్కీమ్కి ఇస్తే 20 రూపాయలు కరెంటు బిల్లు రూపంగా కానీ మన పెరిగిన రేట్లు రూపంగా కానీ జనాలు నష్టపోతున్నారు. ఆ ఫీలింగ్ ఫస్ట్ సంవత్సరంలో తెలియకపోయినా కూడా 2వ సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరు మనం ఎంత సంపాదిస్తున్నా కూడా ఈరోజు మన చేతుల్లో ఎందుకు డబ్బులు నిలబడట్లేదు అని గ్రహించి ఈరోజు ఇతను గవర్నమెంట్ ఎంత ప్రాబ్లమాటిక్కో అందరూ గ్రహించి ఇప్పుడు ఈసారి ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయట్లేదు. రెండోది, వాళ్ళ ఎమ్మెల్యేలే అతని పరిపాలనా విధానానికి విసుగెక్కిపోయి ఇప్పుడు 70% మంది వాళ్ళ ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసే పరిస్థితి అందరం చూస్తూనే ఉన్నాము. ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ గవర్నమెంట్తో కూడా మాకు అలయన్స్ వచ్చేటట్లు ఉంది. అది కూడా కలిస్తే ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో గెలిచేది కూడా కష్టమే. ఇది మాత్రం గ్యారంటీ. 100% ఈసారి తెలుగుదేశం గవర్నమెంట్, జనసేన గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ కలిపి రాబోతుంది. సార్, ఇది ఇంకో 1 మినిట్ తీసుకో.